హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2024 ఎంబీఏ అండ్ ఎంసీఏ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే అన్ని డాక్యుమెంట్స్ ఉండాలా? ఓకే, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. అలాగే డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇది సెకండ్ క్వశ్చన్. ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా రిజల్ట్స్ రాలేదు, సర్టిఫికేట్స్ రాలేదు, వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి. అలాగే సిఎంఎం అయితే ఉంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలి, రెండు ఉండాలా అని చెప్పి ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో నేను ప్రెజెంట్ అయితే ఏఎన్ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ అయితే కంప్లీట్ చేసుకున్నాను రీసెంట్గానే. సో నేను రీసెంట్గానే నేను 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశాను, మా రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో ఫైనల్లీ ఐఎమ్ డన్ ఎంబీఏ. సో నేను ఎంబీఏ పూర్తి చేసుకున్నాను. సో నాకున్న నాలెడ్జ్ నేను కౌన్సిలింగ్ ద్వారానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేను కూడా కౌన్సిలింగ్ ద్వారానే ఇలా ఆ నాలెడ్జ్తోనే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడైతే వెళ్దాము. సో కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే అన్ని డాక్యుమెంట్స్ ఉండాలా అంటే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. మీకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలో అన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మెయిన్గా మీరు అప్లోడ్ చేయాల్సింది ఏంటి అంటే కౌన్సిలింగ్ టైంలో నేను చెప్తాను. సో కౌన్సిలింగ్ టైంలో అప్లోడ్ చేయాల్సినవి ఏంటి అంటే, మీకు డిగ్రీలో ఉన్న ప్రొవిజనల్ సర్టిఫికేటు సిఎంఎం ఈ అప్లోడ్ చేయాలి. సో స్టడీ సర్టిఫికేట్స్, టీసీ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరమే అయితే లేదు. ఓన్లీ డిగ్రీకి రిలేటెడ్ ఓన్లీ ప్రొవిజనల్ సిఎంఎం ఇవి మాత్రమే అప్లోడ్ చేయించుకుంటారు. అలాగే సెమ్ వైజ్ మెమో కార్డ్స్ ఇవన్నీ కలిపే మనకి అప్లోడ్ చేయించుకుంటారు. లేదు అనుకుంటే సెమ్ వైజ్ మెమో కార్డ్స్ లేకపోయినా ప్రొవిజనల్ ఉంటే సరిపోతుంది, ప్రొవిజనల్ అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇవి మాత్రమే. అండ్ ప్రొవిజనల్ టీసీ అయితే ఇప్పుడైతే అవసరం లేదు. మీరు రిజిస్ట్రేషన్ టైంలో మూడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. ఒకటి ప్రొవిజనల్ సిఎంఎం అండ్ నెక్స్ట్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ మూడే మీరు అప్లోడ్ చేసేది రిజిస్ట్రేషన్ టైంలో. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు మీకు ఎప్పుడైతే కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. 10th, ఇంటర్, టీసీ, డిగ్రీ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్పుడు మీ కాలేజ్లోకి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి. ఇవన్నిటితో పాటు క్యాస్ట్, ఇన్కము ప్లస్ మీ డిగ్రీ సెమ్ వైజ్ మెమోస్, ప్రొవిజనల్, సిఎంఎం ఇవన్నీ అప్పుడు సబ్మిట్ చేయాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు అప్లోడ్ చేసే 3 సర్టిఫికేట్స్. సో ఈ 3 సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాను. నేను కూడా 3 సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశాను. ఒకటి క్యాస్ట్, ఇంకోటి ఇన్కము, ఇంకో డిగ్రీకి రిలేటెడ్ సంబంధించిన సిఎంఎం, ప్రొవిజనల్ ఇవి మాత్రమే అప్లోడ్ చేస్తారు. ఓకేనా, ఇవి మాత్రమే అప్లోడ్ చేస్తారు, ఇంకా అంతకుమించి ఏవి అప్లోడ్ చెయ్యరు. ఓకేనా, సో అవి మాత్రమే అప్లోడ్ చేస్తారు ఆ టైంన. ఓకేనా, టీసీ అంటారు, టీసీ ఏం అప్లోడ్ చేయరు. టీసీ అనేది చాలామంది టీసీ గురించి భయపడుతున్నారు. టీసీ అనేది ఏం అప్లోడ్ చేయరు. ఆ టీసీ అనేది మీరు ఎప్పుడైతే కాలేజ్లో జాయిన్ అవుతారో అప్పుడు టీసీ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇది కౌన్సిలింగ్ టైంలో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్. సో డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే, నేను ఇంకా చెప్పేది ఏం లేదు. సో డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే, మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. లాస్ట్ సెమిస్టర్ వాళ్ళకి, ఇన్స్టెంట్ సప్లీ వాళ్ళకి, ఈ రెండింటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీకు రిజల్ట్స్ వస్తేనే మీరు కౌన్సిలింగ్కి ఎలా అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్స్ అవ్వాలి, ఫస్ట్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి లాస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి ఉంటే వాళ్ళ రిజల్ట్స్ రావాలి. ఎగ్జామ్స్ ఇంకా అవ్వకపోతే వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి. ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ రావాలి. ఈ రెండు వచ్చిన తర్వాతే మీరు కౌన్సిలింగ్కి ఎలో. సో ఆ లోపు ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వచ్చేస్తే మీరైతే కౌన్సిలింగ్కి వెళ్ళలేరు. సో ఫస్ట్ కౌన్సిలింగ్ లోపైన మీ రిజల్ట్స్ కానీ మీ ఎగ్జామ్స్ కానీ అవ్వకపోతే మీరు అటెండ్ కాలేరు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి ఆలోపు మీకు ఎగ్జామ్స్ అయిపోయి మీ సర్టిఫికేట్స్ మీ హ్యాండ్కి వచ్చేస్తే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా, సెకండ్ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇదైతే చూసుకోండి. రిజల్ట్ రాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనుకో చెప్పాను. రిజల్ట్ రాకపోయినా మీకు ఎగ్జామ్స్ అవ్వకపోయినా సో మీరైతే కౌన్సిలింగ్కి వెళ్ళలేరు. మ్యాక్సిమం అయితే గవర్నమెంట్ అయితే అన్ని యూనివర్సిటీస్ నుంచి ఇన్స్టెంట్ సప్లీస్ అయిపోవాలి. అలాగే రిజల్ట్స్ సో 100%
దాంట్లో 95% వరకు అన్ని యూనివర్సిటీస్ నుంచి రిజల్ట్స్ వచ్చేయాలి. అన్ని యూనివర్సిటీ నుంచి 6 సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోవాలి. ఇన్స్టెంట్ సప్లీస్ కూడా అయిపోయిన తర్వాతే కౌన్సిలింగ్ అనేది 95% అయితే స్టార్ట్ చేస్తారు ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. ఎవరు టెన్షన్ పడకండి, మీకు అన్ని రిజల్ట్స్ వచ్చేసిన తర్వాతే సో మ్యాక్సిమం అయితే స్టార్ట్ చేస్తారు. July 22 అని కౌన్సిలింగ్ డేట్స్ అంటున్నారు, కానీ నాకైతే నమ్మకం లేదు ద్వారా దాని మీద అయితే July 22నే ఉంటుందని చెప్పి నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ మంచిదే కదా, మీకు త్వరగా స్టార్ట్ చేసి త్వరగా కాలేజ్కి వెళ్ళచ్చు. సో వాళ్ళు కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేసేది మ్యాక్సిమం 95% యూనివర్సిటీస్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజ్కి అన్ని సర్టిఫికేట్స్, అన్ని ఎగ్జామ్స్, ఇన్స్టెంట్ సప్లీస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కౌన్సిలింగ్ డేట్స్ అయితే 95% అన్నీ ఫుల్ఫిల్ అయితే 95% ఫుల్ఫిల్ అయితేనే వాళ్ళు కూడా డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎవరు టెన్షన్ పడకండి. కాకపోతే మీరు కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేలోపు మీ దగ్గర మీ హ్యాండ్లో ఏమి ఉండాలంటే మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. డిగ్రీకి రిలేటెడ్ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. 10th, ఇంటర్, టీసీ లైక్ అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్, కౌన్సిలింగ్కి వెళ్ళగలరు. అలాగే మీ రిజల్ట్స్ వచ్చేయాలి, డిగ్రీకి రిలేటెడ్ సప్లీ రిజల్ట్స్ వచ్చేయాలి, 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేస్తేనే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళగలరు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. CMM ఉంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలంటున్నారు. సో మీ దగ్గర CMM కానీ ప్రొవిజనల్ కానీ ఈ రెండిట్లో ఒక్కటి ఉంటే సరిపోతుంది కౌన్సిలింగ్కి వెళ్ళడానికి. CMM అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కన్సోలేట్ మార్క్స్ మెమో. ఈ కన్సోలేట్ మార్క్స్ మెమోలో మీకున్న 6 సెమిస్టర్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో ఇచ్చేస్తారు. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మీకు దేంట్లో ఎంత గ్రేడ్ వచ్చింది ఏంటి అని చెప్పి ఉంటుంది ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ రెండిట్లో ఒక్క సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది మీరు, ఓకేనా. ఈ రెండిట్లో మీరు రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేసేటప్పుడు CMM అయినా ఉండాలి, లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా ఉంటే సరిపోతుంది. రెండు ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి CMM అయినా ఉండాలి, లేదా ప్రొవిజనల్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి ఉంటే మీకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలో సరిపోతుంది, ఓకే. రెండు ఉండాలి, అమ్మో అని టెన్షన్ పడుతున్నారు. రెండు అవసరం లేదు, ఏదైనా ఒక్కటే, ఓకేనా. ఈ రెండు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అక్క అని అడగచ్చు. సో ఈ రెండు లేని వాళ్ళ పరిస్థితి అయితే మనం ఏం చేయలేం. లాస్ట్ ఇయర్ కూడా ఏం జరిగిందంటే ఈ రెండు లేని వాళ్ళు సో అన్ని సెమిస్టర్స్ 6 సెమిస్టర్స్ అప్లోడ్ చేశారు. సో అప్లోడ్ చేసినా సరే వాళ్ళు తీసుకోలేదు. ఖచ్చితంగా CMM కానీ ప్రొవిజనల్ కానీ ఉండాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. సో ఆ రెండిట్లో ఒకటి ఉంటేనే తీసుకుంటుంది, కానీ ఆల్ సెమిస్టర్స్ మీరు అప్లోడ్ చేసినా సరే తీసుకోవడం లేదు. సో అది సిచ్యువేషన్ అయితే. సో CMM కానీ ప్రొవిజనల్ కానీ ఒక్కటి ఉంటే సరిపోతుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకేం వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో CMM ఎలా ఉంటుంది, ప్రొవిజనల్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తాను. సో నా ప్రొవిజనల్ సర్టిఫికేట్ చూపిస్తాను. నేను ఇంకా CMM తీసుకోలేదు, సో వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ CMM అయితే నేను చూపిస్తాను. సో CMM ఎలా ఉంటుంది, ప్రొవిజనల్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇంకా ఏం వీడియోస్ కావాలి, ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో స్పెషలైజేషన్స్ ఏమున్నాయో చేస్తాను, అలాగే ఇండియాలో ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటి మొత్తం చేస్తాను, ఓకేనా. MBAలో MCAలో ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటో కూడా నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో చేయాల్సినవి ఓవరాల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఏపీలో మొత్తం ఏమున్నాయి, మొత్తం ప్రైవేటు సెంట్రల్ మొత్తం చేస్తాను. ప్రైవేటు గవర్నమెంట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ ఎన్ని ఉన్నాయి మన ఏపీలో మొత్తం చేసి నేను క్లియర్గా అయితే పెడతాను. సో ఇది నెక్స్ట్ వీడియోలో అలాగే మీకు కాలేజ్ లిస్ట్ కూడా పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. థ్యాంక్ యూ ఫర్ ఇంకా సోది చెప్పను. సో సోది చెప్పి మిమ్మల్ని ఇరిటేట్ చేయను. థ్యాంక్ యూ.